రహస్యాలు. యశ్వంత్ తన అమ్మమ్మ సునీతతో బాల్కనీలో కూర్చున్నాడు. ఆకాశం నల్లని వెల్వెట్ దుప్పటిలా ఉంది. దానిపై ఒక వెండి నాణెంలా చందమామ మెరుస్తున్నాడు. అమ్మమ్మ, చందమామ ఎప్పుడూ మన వెంటే ఎందుకు వస్తాడు అని యశ్వంత్ ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మమ్మ నవ్వింది. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. అది ఒక మాయాజాలం యశ్వంత్. చందమామ మనందరి స్నేహితుడు. అతను చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అతను మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె ఒక పెద్ద బైనాక్యులర్ను బయటకు తీసింది. చూడు, ఆమె చెప్పింది. చందమామకు కూడా మనలాగే ముఖముంది. యశ్వంత్ బైనాక్యులర్లోంచి చూశాడు. వావ్! చందమామపై మచ్చలు, గుంతలు ఉన్నాయి. ఆ పెద్ద నల్లని మచ్చలను మరియా అంటారు, అమ్మమ్మ వివరించింది. పూర్వం ప్రజలు వాటిని సముద్రాలు అనుకునేవారు. కాని అవి నిజానికి చాలా కాలం క్రితం అగ్నిపర్వతాల నుండి వచ్చిన గట్టిపడిన లావా. మరి ఆ గుంతలో కుందేలు ఉందా అని యశ్వంత్ అడిగాడు. అతను విన్న కథను గుర్తు చేసుకున్నాడు. అమ్మమ్మ చిరునవ్వుతో, కొంతమందికి అక్కడ కుందేలు కనిపిస్తుంది. అది చందమామ రహస్యాలలో ఒకటి. నీకు ఏమి కనిపిస్తుంది? యశ్వంత్ కళ్ళు మూసుకుని మళ్లీ చూశాడు. నాకు ఒక నవ్వుతున్న ముఖం కనిపిస్తుంది. 2 కళ్ళు మరియు ఒక పెద్ద చిరునవ్వు అన్నాడు. అద్భుతం, అమ్మమ్మ చెప్పింది. చందమామ నీకు నవ్వుతున్నాడు. అమ్మమ్మ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. చాలా కాలం క్రితం చందమామ ప్రతి రాత్రి ఆకాశంలో ప్రయాణించడానికి ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. అందుకే అతను నక్షత్రాలను తన మెరిసే స్నేహితులుగా చేసుకున్నాడు. చందమామ ప్రతిరోజూ ఎందుకు ఆకారం మారుస్తాడు అని యశ్వంత్ అడిగాడు. అది ఒక దాగుడు మూతల ఆట, అమ్మమ్మ చెప్పింది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుని కాంతి చందమామపై వేర్వేరు భాగాలుగా పడుతుంది. యశ్వంత్ ఆవులించాడు. ఆకాశం గురించి నేర్చుకోవడం అతనికి నిద్ర వచ్చేలా చేసింది. చందమామ మనల్ని చూస్తున్నాడా అమ్మమ్మ? అతను నిద్రమత్తులో అడిగాడు. ఎల్లప్పుడూ, అమ్మమ్మ మెల్లగా చెప్పింది. అతని లోపలికి తీసుకువెళ్ళింది. ఆ రాత్రి యశ్వంత్ కలలో చందమామపై కుందేలుతో ఆడుకున్నాడు. అతను ఇప్పుడు ఆకాశంలోకి చూసినప్పుడల్లా అతను కేవలం ఒక కాంతిని చూడలేదు. అతను ఒక స్నేహితుడిని, ఒక కథల పుస్తకాన్ని మరియు తన అమ్మమ్మతో పంచుకున్న ఒక రహస్యాన్ని చూశాడు.